మొత్తానికి 3 రోజుల తర్వాత లోడ్ వచ్చింది మళ్ళీ నెల్లూరుకి. లాస్ట్ ట్రిప్ ఏం చెప్పానంటే నెల్లూరు నుండి హైదరాబాద్ లోడ్ తీసుకొచ్చాక అక్కడ నుండి హైదరాబాద్ నుండి మళ్ళీ రిటర్న్ నెల్లూరు వెళ్ళేటప్పుడు గణేష్ బొమ్మ తీసుకెళ్తాను. అసలు ఏమైందంటే సీను, హైదరాబాద్ వచ్చే ఫస్ట్ రోజు అన్లోడ్ కాలేదు బండి. సెకండ్ రోజు అన్లోడ్ అయింది. మార్నింగ్ 9 గంటలకు చేశారు. ఆ రోజు వినాయకుడి బొమ్మ లోడ్ అనేది చేస్తామని చెప్పారు. సో ఏమైందంటే అక్కడ నుండి ఎవరో 4 వస్తారన్నారు. ఎందుకంటే బొమ్మని పట్టుకోనికి, ఎందుకంటే ఏమైనా గుంతలు ఏమైనా వస్తాయి కదా, ఆ టైంలో బొమ్మ అనేది అటు ఇటు ఊగిపోద్ది, డ్యామేజ్ అయిపోద్ది. సో అందువల్ల ఏం చేశారంటే ఎవరో వస్తారన్నారు పట్టుకోనికి. వాళ్ళు అయితే రాలేదు. నాకు మాత్రం ఈఎంఐ దగ్గరికి వచ్చేస్తున్నాయి అన్ని. వాళ్ళు అయితే రావట్లేదు. వాళ్ళు వస్తారని నేను 3 రోజుల నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాను. మొత్తం ఆల్టింగ్ అయిపోయింది. వాళ్ళు వచ్చేటప్పుడు ఏమైనా బండి పెట్టుకుంటారు, కానీ ప్రెసెంట్ నాకు ఏమైనా ఒక లోడ్ ఉంటే చూసి పెట్టమన్నాను. ఫైనల్ గా ఈ రోజు లోడ్ చూసారు. లోడింగ్ పాయింట్ కి వచ్చాను, లోడ్ చేసుకున్నాను. లోడ్ అనేది తడవద్దు, గూడు కట్టమన్నారు. ముందు లోడ్ వేసుకుంటాను, తర్వాత చూసుకుంటాను ఏమవుతుంది ఏమన్నా. చూసేటప్పటికి బాడీ లెవెల్ కి అయితే రాలేదు. బాడీ కన్నా ఒక జానడి కిందకే వచ్చింది. సో దాని మీద వెళ్ళి పట్ట వేసుకొని మధ్యలో తాడు తీసుకున్నాను. ఎందుకంటే వాటర్ పెడితే అలా మధ్యలో పోనీకి, లేకుంటే అక్కడక్కడ గుంతలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. ఒకవేళ ఏమైనా గట్టిగా వర్షం పడిందంటే, వర్షం అంటే మబ్బులు అయితే ఉన్నాయి కానీ వర్షం పడుతుందో లేదో తెలియదు. ఒకవేళ వర్షం పడిందంటే అక్కడక్కడ ఆపుకొని ఒక జగ్గు ఒకటి ఉంది, ఆ జగ్గుతో వాటర్ మొత్తం తీసుకోవాలి. 5 టన్నులు వేసుకొని వెళ్ళినందుకే టోల్ గేట్ దగ్గర 6 అవుతుంది. ఇంకా 10 టన్నులు వేసుకొని వెళ్తాను. ఇప్పుడు ఏమవుతుందో ఈ ట్రిప్ లో మాత్రం పక్కా నేను ఎక్కడైనా బుక్ అయిపోతా, లేదు అంటే వెళ్ళిపోతాను మంచిగా. ఇంకే రూట్ వెళ్ళినా కూడా పర్లేదు. క్లియర్ గా తెలుసు ఆ రూట్ ఎలా ఉంటుందో, పొజిషన్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటని తెలుసు కాబట్టి నేను కొద్దిగా జంకుతున్నాను అటు ఇటు. ఇది 5 టన్నులు వేసుకొని వెళ్ళినందుకే ఆర్గ్యూ చేస్తారు, లోడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది అది ఇది అని. అలాంటిది 10 టన్నులు వేసుకొని వెళ్ళిపోతున్నాను. అంటే బాడీ హైట్ గేట్ రాలేదు, బాడీ లోపలే ఉంది మెటీరియల్. కాకుంటే లోడ్ ఎక్కువగా ఉంది కాబట్టి బండి మాత్రం కంట్రోల్లో ఉండదు, చూసుకోవాలి. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఉన్నాను. ఎగ్జిట్ నెంబర్ 11 11కి వెళ్ళాలి పెద్దంబర్పేట. అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోతా. రోడ్లు అయితే ఇక్కడ అవుటర్ కాబట్టి ఇది బాగానే ఉంటుంది. కొన్ని దగ్గరలో రోడ్డు కొద్దిగా బాగోదు. అలాంటి దగ్గరలో కాస్త స్లోగా వెళ్ళాలి, తొందరగా వెళ్ళిపోవద్దు. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోయి స్పీడ్ బ్రేకర్లు గుంతలు చూడకుండా, స్పీడ్ బ్రేకర్లు చూడకుండా వెళ్ళిపోయినాను అనుకో, ఎక్కువ లోడ్ ఉంది కాబట్టి కట్టలు పోతాయి. లేకుంటే ఒకసారి చూడకుండా వెళ్ళిపోయినాను అనుకో, ప్రెజర్ వల్ల టైర్ పేలిపోయే ఛాన్స్ ఉంటుంది. డీజిల్ అయితే మొన్న వచ్చేటప్పుడు ట్రిప్ లో కొట్టించా ఫుల్ ట్యాంక్. ఇప్పుడు ఒక 3000 కొట్టించుకుంటా ఎక్కడైనా. ఒక హాఫ్ ట్యాంక్ అయితే ఉంది కానీ సరిపోతుంది. హాఫ్ ట్యాంక్ ఉన్నా కూడా ముందు ఎక్కడైనా వెళ్ళి కొట్టించుకొని పైసలు కూడా తీసుకుంటా క్యాష్ ఎంతో. ఇంతకు ముందు ట్రిప్ హైదరాబాద్ నుండి నెల్లూరు వెళ్ళానంటే ఆ ట్రిప్ లోన మాట కట్లు జారిపోతున్నాయి అనుకోని, కట్లు లూజ్ అయిపోతున్నాయి అనుకుని అదొక బాధ. అండ్ ఈ ట్రిప్ వచ్చేటప్పుడు నీదేమో తడిసిందంటే ఇబ్బంది అయిపోతాను అనుకుని ఇదొక బాధ. అదే కానీ యాంగ్లర్ లేసి పైన పట్టా కట్టేసి గూడ్లా చేస్తాను అనుకో, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది కూడా ఒకవేళ వర్షం పడితే, ఇప్పుడు వర్షం పడట్లేదు కాబట్టి పర్లేదు. అదే కానీ వర్షం పడింది అనుకో ఇది కూడా ఇబ్బంది. ఇది అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి నెల్లూరులో. నేను లాస్ట్ ట్రిప్ ఒకటి హైదరాబాద్ నుండి నెల్లూరు తీసుకెళ్లేటప్పుడు ఒక కంపెనీలో అన్లోడ్ చేశానని చెప్పాను చూడండి. పేపర్ రోల్స్ అండ్ ప్లాస్టిక్ క్యాప్లు సేమ్ అదే కంపెనీకి లోడ్ చేసేటప్పుడు కరెక్ట్ గా గంటలో, ఒక అరగంటలో లోడ్ చేశారు. ఇంకొక 20 నిమిషాల్లోనే పట్టా కట్టేసారు. ఇంకో 10 నిమిషాల్లో పేపర్లు వస్తాయి. కరెక్ట్ గంటలో ప్రాసెస్ ఇది. లోడింగ్ కి పట్టా కట్టేటందుకు తీసుకున్నారు 300. పర్లేదు, తొందరగా లోడ్ చేశారు కదా. పెద్దంబరపేట దగ్గర కాస్త పైసలు తీసుకోవాలి, క్యాష్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే వెళ్ళే రూట్ లో ఏమైనా ఆర్టీఓలు ఎవరైనా ఏమైనా అడిగితే, సో ఆర్టీఓలు ఇవ్వడానికి ఏదో సౌండ్ వస్తుంది అనుకున్నా ఆపిన పక్కన ఆపేటప్పటికి రాయి దిగి ఉన్నది. అది టైర్లు చూసేటప్పటికి మామూలుగా హీట్ ఎక్కట్లేదు, టైర్లు ఒక రేంజ్ లో హీట్ ఎక్కుతున్నాయి. సో ఎంత సీల్ టైర్లు అయినా కూడా చూసుకొని ఆపుకుంటూ వెళ్ళాలి. రాయిలు కూడా గుచ్చుకోవద్దు ఎక్కువ. రాయి మీద ఇంకో రాయి ఏమైనా దిగిందంటే అయిపోయింది సీన్. డౌన్ దగ్గర బ్రేకులు కూడా కంట్రోల్ అవ్వట్లేదు, తోసుకొని వెళ్ళిపోతుంది బండి. గేర్లు ఆపనికి ట్రై చేయాలి. ప్రతి 100 కిలోమీటర్లకి టైర్లు కూడా చూసుకోవాలి. సరే, సేమ్ నాకు లాస్ట్ ట్రిప్ లాగా అనిపిస్తుంది. లాస్ట్ ట్రిప్ కూడా అది కూడా 100 కిలోమీటర్లకి తాళ్ళు జారిపోతుంటే తాళ్ళు చేసుకున్నా. అండ్ ఈ ట్రిప్ వర్షం పడితే పట్టా చూసుకోవాలి, లేదు అంటే టైర్లు చూసుకోవాలి. వర్షం పడితే టైర్లు అనేది అంత హీట్ ఎక్కదు, అప్పుడు నేను పట్టా చూసుకోవాల్సి వస్తుంది. వర్షం పడకపోతే పట్టా చూడకుండా టైర్లు చూసుకోవాలి. టోల్ గేట్ అది ఇప్పుడే క్రాస్ అయ్యే ముందు ఎక్కడైనా పెట్టుకొని కాస్త బండి చూసుకుంటాను, టైర్లు ఎలా ఉన్నాయి అనుకుని కాస్త బండి చూసుకుంటాను. అక్కడెక్కడో ఇక్కడ ఆపుకుంటాను అనుకున్నాను కానీ కాకుండా సేల్ ట్యాక్స్లు ఉన్నారు, ఇక్కడ ఆపుకుంటాను. ఎందుకంటే అలా ఆపలేదు, మనం ఆపితే వచ్చేసి అడిగేస్తారు. వద్దు, ఎందుకు బాధ. అన్నీ ఉన్నాయి కానీ కాకుండా ఎందుకు వెళ్తా పంచాయతీలు. అన్నీ ఉన్నా కూడా ఏదో ఒకటి కావాలంటారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆపుకొని వెళ్తే ఇంకే టైంకి వెళ్తాను. ఏ ట్రిప్లో కూడా ప్రశాంతత లేకుండా అయిపోయింది. అక్కడ నుండి వచ్చేటప్పుడు, ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఏ ట్రిప్లో కూడా సరేరా కరెక్ట్ మెటీరియల్ దొరికింది, సో ఫ్రీగా ఉంటుంది, బండికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నాకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటి మెటీరియల్ దొరకట్లే. ఏం చేస్తాను, దొరికిన మెటీరియల్ తీసుకెళ్తున్నా. ఇది వచ్చేసి ఆర్టీఓ చెక్ పోస్ట్. టైం ఇప్పుడు వచ్చేసి 8:20 అయింది. ఇక్కడ నుండి పిడిగాడ వచ్చేసి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 50 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి అక్కడ ఫోన్ చేసేస్తా. చెక్ పోస్ట్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాస్త ముందుకు వచ్చాక మనకి కృష్ణానది కనిపిస్తుంది. ఇక్కడ నైట్ టైం కాబట్టి ఇటు కనిపించలేదు. డే టైమ్ లో అయితే ఫుల్ గా నీరు. విజయవాడలో పెద్ద వరదలని తెలిసి నీరు మొత్తం అటు సైడ్ నుండి పోతుంది. ఇంకో 30 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి పిడుగురాల. 30 కిలోమీటర్లు టోల్ గేట్ దాటాక ఎక్కడైనా పక్కన ఆపుకొని కాస్త తినేస్తాను. మధ్యాహ్నం తెచ్చుకొని ఉంటుంది పార్సల్. సో మొత్తం తినలేదు, కాస్త ఉండిపోయింది. అది ఇప్పుడు బాగానే ఉంటే తినేస్తాను, లేదు అంటే ఏమైనా డాబా చూసుకొని అక్కడ ఆపుకొని తినేస్తాను.
పిడిరాల టోల్ గేట్ దాటాక 9 అయింది. ఇంకో 100 కిలోమీటర్లు ఉంటుంది మేదరమెట్ల. సో ఏం లేదన్నా 100 కిలోమీటర్లకి ఒక 2.5 గంటలు పడుతుంది. పిడుగురాల ఊరికి ముందే పిడుగురాల టోల్ గేట్ ఉంటుంది. మొత్తం దాటిస్తా బండి పెట్టుకోవాలనుకున్నా అంటే ఎక్కడ కూడా జాగలేదు. సో ఫైనల్ గా సర్వీస్ రోడ్ ఇది. సర్వీస్ రోడ్ నుండి హైవే కలుపున్నారు కాబట్టి 3 వేల ఉంది ఇది. ఇంతకు ముందు అక్కడ ఎక్కడైనా ఆపాలంటే మొత్తం మట్టి అది మొత్తం పచ్చిగా ఉంది, వర్షాలు పడి ఉన్నాయి కాబట్టి. సో ఏం చేశానంటే వద్దురా నాయన ఆపుకొద్దు, ఎందుకంటే బై ఛాన్స్ దిగిందే అనుకో బండి, ఆల్రెడీ నేను వచ్చే దారిలో దిగున్నాయి బళ్ళు, దిగిందే అనుకో మళ్ళీ ఇక్కలేదు ఇబ్బంది అయిపోతాను. ఇక్కడ ఆపాను, తినేస్తాను. టైం వచ్చేసి 9:25 అయింది. తినేసి స్టార్ట్ అయిపోవడమే, మళ్ళీ ఇంకేట్ లేట్ చేసేది లేదు. ఒక 20 నిమిషాలు బండి ఆపుంటా తినే అంత టైము. సో టైర్లు ఏమైనా రాయలు ఉంటే చూసుకుంటున్నా, టైర్లు చెక్ చేసుకొని స్టార్ట్ అయిపోతాను. నార్కెట్పల్లి వచ్చా, అదే విజయవాడ హైవే. అప్పుడెప్పుడు 6:30 స్టార్ట్ అయినా నార్కెట్పల్లిలో మేదరమెట్ల వచ్చేటప్పుడు 11:30 అయిపోయింది. నార్కెట్పల్లి నుండి మేదరమెట్ల వచ్చేసి 210 కిలోమీటర్లు. ఈ 210 కిలోమీటర్లకి 6 గంటలు పట్టింది. ఈ ఒక్క రూట్ అనేది కొద్దిగా లేట్ అయిపోద్ది. ఈ ట్రిప్ లో ఏంటంటే వచ్చేదారిలో పదే ఎక్కడ పడితే అక్కడ టైర్లు చెక్ చేస్తున్నా. ప్రతి 50 కిలోమీటర్లకి ఒకసారి టైర్ చెక్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా ఇంకిందకి క్యాష్ తీసుకుంటున్నాను. అంటే వెళ్ళేదారిలో ఒక 300 ఉన్నాయి, అవి సరిపోయినాక పర్వాలేదు, లేదు అనుకో అక్కడ ఫోన్ పే తీసుకోరు. సరే మరి ఆ పైసల గురించి పరిగెట్టాలి. ఆల్రెడీ ఒక 300 ఉన్నాయి గ్యాస్, ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మరి చెప్పుకోలేము అక్కడ ఏంటవుద్ది మరి టోల్ గేట్ దగ్గర ఎంత వేస్తారో. ఎందుకంటే ఇది పాసింగ్ వచ్చేసి 7.5 కాకుండా ఇంకా 2.5 టన్నులు ఎక్స్ట్రానే ఉంది. ఎంత వేస్తారో ఏమో తెలియదు. ఉన్న బొంగులన్నీ వదులుకొని వస్తా. ఇక్కడ చూస్తే ఒక బొంగు కూడా కనిపించట్లే. ముందని అలా వెళ్తాను, ఏమైనా బొంగు ఉంటే కొట్టిస్తాను. దారిలో చాలా బొంగులు ఉంటాయి కదా, కొట్టిస్తాంలే తర్వాత అక్కడ అనుకొని కొట్టిస్తాం అనుకొని అలా లైట్ తీసుకొని వస్తా. డీజిల్ అనేది రెడ్ పాయింట్కి వచ్చింది మొత్తానికి. ఇది అసలే సెన్సర్ ఉంది. ఇంతకు ముందు వల్ల అనుకో సరే డీజిల్ అయిపోయింది, ఎక్కడ నుండో డీజిల్ తీసుకొని వచ్చి పంపు కొట్టి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి సెన్సర్ పాయింట్ కాబట్టి ఇబ్బంది అయిపోతున్నాను లాస్ట్కి. ఏదైనా బొంగు ఉంటే బెటర్. ఇప్పుడు వరకు టైర్ లీట్ అయిపోతున్నాయి, వెయిట్ లోడ్ ఉన్నదని అదొక బాధ. అంటే ఇప్పుడు వర్షం పడిందంటే ఇదొక బాధ అయిపోతుంది. తర్వాత చూస్తాను మనం గట్టి పడిందంటే ఏదైనా ఫ్లైఓవర్ కింద బండి పెట్టేస్తా. రూట్ లో చాలా ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఇప్పుడే ఒంగోలు దాటాను. ఇది ఒంగోలు టోల్ గేట్. ఇది గేట్ అయితే ఇంక ఓపెన్ కాలేదు, బండి రివర్స్ అంట అయ్యింది. అయితే మొత్తానికి సీన్ ఎప్పటి నుండి అయితే ఈ టోల్ గేట్ లో పేమెంట్లు పెట్టారో అప్పటి నుండి మామూలు కాదు. ఆర్టీఓలు కనీసం వదులుతున్నారు, టోల్ గేట్లు వదలగాక వదలరు. వేసారు మొత్తానికి 180 రూపాయలు ఫైన్. ఇదిగో స్లిప్ ఇచ్చారు. అక్కడ టోల్ గేట్ ఫాస్ట్ ట్యాగ్ లో అది కట్ అయిపోద్ది, ప్లస్ ఇది 180 రూపాయలు. ఇది ఇంకో టోల్ గేట్ ఉంది కావలి టోల్. అది ఎలా ఉంటుందో ప్రస్తుతానికి కావలి దగ్గర ఉన్నా. ఇక్కడ నుండి నెల్లూరు వచ్చేసి 50 కిలోమీటర్లు ఉంటుంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది లైట్ గా. ముందునేమైనా ఫ్లైఓవర్ ఏదైనా ఉంటే చూసి బండి ఆపేస్తాను. అన్లోడింగ్ పాయింట్ వెళ్ళినంత వరకు పడకపోయింటే పడకుండా ఉండను. అవసరమైతే మార్నింగ్ అయినా వెళ్తాను, కానీ వర్షం మొత్తం తగ్గాక ఇప్పుడు ఎక్కడైనా బండి ఆపేస్తాను. అదే కానీ యాంగ్లర్ లేసి గూడు కట్టేసి ఉంటాను. అక్కడ ఎటువంటి తలనొప్పి ఉండేది కాదు. మెల్లిమెల్లిగా వర్షం పెరిగిపోతుంది. రైట్ సైడ్ లో ఊరు వచ్చేసి కావలి. ఇది కావలి ఫ్లైఓవర్ కింద పెట్టుకుంటా. మొత్తానికి ఏడు పెట్టుకున్నాను. వెళ్ళే బొల్లుకి ఇబ్బంది లేకుండా చాలా ప్లేస్ ఉంది, వెళ్ళిపోతాయి. 2 అయిపోయింది టైం ఆల్మోస్ట్. ఇంకొక 10 నిమిషాలు. అదే కానీ ఇంకెటువంటి ఇబ్బంది లేకుంటే ఇంకో గంటలో వెళ్ళిపోయి ఉంటుంది. 3 గంటలకల్లా. మార్నింగ్ 6 అయిపోయింది. లేచాను, బండి ఇక్కడే ఈ పక్కన పెట్టుకుంటున్నాను. ఒక డయల్ చెక్ చేసుకుంటానని వెళ్ళిపోతా. స్టార్ట్ అయిపోతా. ఇంకో 50 కిలోమీటర్లు వచ్చాను. 50 కిలోమీటర్లు నైట్ ఇలా పడుకొని పోయాడు. నైట్ కంటిన్యూస్గా వర్షం పడిన తర్వాత తగ్గింది. ఎలానో పడుకుని పడిపోయినాను కదా, ఉండనే మార్నింగ్ లేచి వెళ్ళిపోతానని ఈ టైంలో లేచి స్టార్ట్ అయినా. ఇంకా కావలి టోల్ గేట్ రాలేదు. ఈ టోల్ గేట్ దగ్గర ఎంత అడిగారో ఏమో చూడాలి ఒకసారి. పైసలు కట్టించుకుంటారో లేకుంటే ఏంటో అర్థం కావట్లేదు. ఆల్రెడీ 180 రూపాయలు కట్టినాను ఒంగోలు. ఏడైనా సరే ఎంత కట్టాలో. నోట్ పదా మొత్తానికి ఈ టోల్ గేట్ దగ్గర కూడా కట్టించుకున్నారు. ఒంగోలులో 180 రూపాయలు కట్టించుకున్నారు. కావాలిలా ఇది వేరే స్లిప్. ఇది మొత్తం కలిపి ఈ ట్రిప్ లో ఓవర్లోడ్ ఉన్నదని 2 స్లిప్లు ఇవి 290 రూపాయలు కట్టించుకున్నారు. మొత్తానికి అన్లోడింగ్ పాయింట్ దగ్గరలో ఉన్నాను. ఇంకొక 5 కిలోమీటర్లు ఎక్కడ నుండి అన్లోడింగ్ పాయింట్. ముందు చెప్పేస్తాను అన్న, తొందరగా అన్లోడ్ చేస్తే అవుద్ది, లేకుంటే తడిచిపోతాయన్న. ఫ్లైఓవర్ల కింద పెట్టుకొని వచ్చానన్న. కాస్త తొందరగా అన్లోడ్ చేసేయండి, కొద్దిగా బాగుంటుంది. లేదు అంటే మొత్తం తడిచిపోయినా అనుకోసారు మమ్మల్ని ఏట అనుకుందా అని చెప్తా. లోడింగ్ చేసే గంటలో లోడ్ చేసి పట్ట కట్టేశారు. ఇక్కడ అన్లోడ్ చేసేటప్పుడు ఇంకెంతేమో అక్కడ 12 మంది ఉన్నారు, మన 4 ఉంటారు అంతే. ఒక్కొక్క బస్తా వచ్చేసి 25 కిలోలు, మొత్తం 100 బస్తాలు ఉన్నాయి. 25 × 100 అంటే 10,000, అంటే మొత్తం 10 టన్నులు ఉంది లోడు. ఈ 10 టన్నుల లోడ్ని ఎంత టైంలో అన్లోడ్ చేస్తారు ఏంటో అనేది. మన బండి ఇక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ ఇది. ఈ బండి ఇది పెద్ద కంటైనర్. ఇది ఈ బండి తీసి పక్కన పెట్టుకుంటా. అప్పుడు ఎప్పుడో తోలినాను కంటైనరు. సో చాలా రోజులకి మళ్ళీ ఇప్పుడు తోలుతున్నా.
ఇది వచ్చేసి అసలు లేదండి, బాగుంది మంచిగా బెడ్. ఇలాంటి బండి ఏదైనా చూసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే కంటైనర్లు కాబట్టి ఎటువంటి టెన్షన్ ఉండదు. డోర్లు వేసామా వెళ్ళామా అది అంతే. బాగానే ఉంది బండి కండిషన్, చాలా లెంత్. చూపిస్తాను చూడండి ఒకసారి ఎంత ఉంది. ఈడ మొదలు పెడితే ఆవిడ వరకు. ఇంకొక గంట కానీ లేట్ చేస్తుంటే పొద్దున్నల్లా జాగారమే 8 గంటలు తెచ్చి పెట్టమన్నారు. సో 8 గంటలు తెచ్చి పెట్టిసా. ఇష్టమైతే పడలేదు. అంటే బస్తాలు అంటే కింద బస్తాలు కాస్త ఒక 2 బస్తాలు తడుచుండి నేను అనుకున్నా. అంటే పై బస్తాలు అయితే తడలేదు కానీ కింద బస్తాలే వాటర్ అనేది కాస్త కిందకి వెళ్ళిపోయింది కదా సైడ్ నుండి. సో 2 బస్తాలే తడుచుండి. ఈసారి మొత్తం చూశారు, మొత్తం ఒకవేళ తడుచుంటే అన్లోడ్ చేయిపోయింటారు. మొత్తం మీద తడలేదు, అన్లోడ్ చేశారు. మనలు వచ్చాను 8 గంటలు పెడితే ఇప్పుడు 10 అవుతుంది, 10 పావు అవుతుంది. అది 2 గంటల్లో చేశారు. నలుగురే ఉన్నారులే పాపం. అక్కడ లోడ్ చేసినప్పుడు 12 మంది ఉంటారు, అందుకే ఒక గంట లోపల అన్నీ అయిపోయింది. ఇక్కడ నలుగురే ఉంటారు కాబట్టి సో ఏదో ఒక 2 గంటలు అయిపోయింది అంతే. ఇప్పుడు డైరెక్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి ముందు ఓనర్ గారు ఏదో లోడ్ ఉన్నది అన్నారు పక్కన. ఇంకా వర్షం పడటం వల్ల అది మొత్తం తడిచిపోయిందంట. సో అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అది ఏమంటారు మొత్తానికి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది.